ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం సమృద్ధిగా మీకు తోడై నడిపించునగాక. మీకు ఓ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మన జీవితంలో చాలా వరకు ఎదుగుదల లేని జీవితం జీవిస్తాం. అభివృద్ధి పొందని జీవితంలో సాగుతుంటాం. చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానండి, ఏమిటో ఫలితం లేదు. ఇన్ని సంవత్సరాలు చేశాను, అభివృద్ధి కనబడటం లేదు. ఇంతకాలం కష్టపడ్డాను, సరైన ప్రమోషన్ కూడా నాకు లేదు. కొన్నిసార్లు అభివృద్ధి నోచుకోక కలవరపడుతుంటాం. అంటే వ్యాపారం ఉంటుంది, బతుకుతున్నాం, దీవెనకరంగా పిల్లలు పెళ్ళిళ్ళు వెళ్తూనే ఉంటాయి. కానీ లోపల ఆశ ఏమిటంటే, నేను ఎందుకు అభివృద్ధి చెందటంలా, ఎందుకు నేను ఆశీర్వాదకరంగా ఉండటంలా అని చాలాసార్లు మన గురించి మనం కలవరపడుతుంటాం. కొన్నిసార్లు అంచనాలు వేస్తాం. వాళ్ళకు పొలం ఉంది గనక, వీళ్ళకి స్థలం ఉంది గనక, వాళ్ళకు ఉద్యోగం ఉంది గనక, వాళ్ళకు ఆదుకునే వాళ్ళు ఉన్నారు గనక ఏదేదో పెట్టుకుని కంగారు పడతాం. నువ్వెప్పుడూ కంగారు పడబాకు. నిన్ను సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడని, ఆయన ద్వారా నువ్వు సృష్టించబడ్డావనే సంగతి తెలియాలి. నువ్వు నల్లగానో ఎర్రగానో పొట్టిగానో ఎత్తుగానో అందగాడుగా ఉండాలని నీవు సృష్టించుకుని రాలేదుగా. అంటే నువ్వు అందగాడుగానో లావుగానో పొట్టిగా ఉండడానికైనా నీ చేతుల్లో నీ పని లేదు. నిన్ను చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. మరి అలాంటప్పుడు నిన్ను చేసిన ఆయన ఉన్నాడు అనే సంగతి నీకు గుర్తు కావాలిగా. గుర్తొచ్చినప్పుడు నువ్వేం చేయగలుగుతావు? నేను నన్నే సృష్టించుకోలేకపోయాను, నన్ను చేసిన వాడు ఏమైనా చేయగలిగిన వాడుగా, నా భవిష్యత్తును తీర్చిదిద్ది ఒక ఆశీర్వాదమైన మలుపు చెప్పగలిగిన వాడుగా అని కానీ నీవు ఆయన వైపు తిరగగలిగి ఆయనకి చెప్పగలగాలి. ఏమని? అయ్యా, నన్ను సృష్టించిన వాడవు నీవే, నాకు ఈ భవిష్యత్తు ఇచ్చిన వాడవు నీవే, ఇప్పటి వరకు నడిపించిన వాడవు నీవే, ఇంతకాలం బ్రతికించి పిల్లా పాపతో వర్ధిల్లడానికి, ఇంతకాలం నా జీవితంలో ఆనందమైన కుటుంబపరంగా మేలు పొందడానికి ఎన్నో చేశావు నీవే కదా అంటూ కృతజ్ఞతతో నింపబడిన గుండెతో నీవు ఆయన వైపు తిరగాలి. తిరిగి ఆయన వైపు మొర్రపెట్టి, ప్రభువా, అభివృద్ధి నోచుకోకుండా అయిపోయానయ్యా, ఎడుచూసిన చాలీ చాలని అనే పదంతో నా బతుకు సాగుతుంది. ఎక్కడ వేసావంటే వేసిన చోటే అన్నట్టు వినబడుతుంది, నన్ను కనికరించవా అని నీవెప్పుడైతే నీ స్థితిని బట్టి సిగ్గుపడక, నా రాత ఎలా చేశాడు ఎలా అయిపోయింది అనుకోకుండా కృతజ్ఞత ఆయన వైపు తిరగగలిగితే చాలా తేడాగా రాయబడిన మాట ఏమిటో తెలుసా? 113వ కీర్తనలోని చాలా తేటగా 8వ వాక్యంలో ఇలాగున రాసి పెట్టాడు, నీ కొరకు నా కొరకు. ఏముంది? ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తును. ఆ పై వాక్యం కూడా చదువుతా. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుడకై నిన్ను లేవనెత్తుతాడు. అర్థమైందా? దేశంలో ప్రధానులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు. నీ స్థాయి వాళ్ళ స్థాయి చాలా తేడా, ఊహించుకోలేవు, కలగంట కూడా సరిపోవు. కానీ నా దేవుడు ఏమంటాడు తెలుసా? ఆహా, నా బిడ్డ నేను సృష్టికర్తనని ఎరిగి నేను తప్ప ఆయనకి ఏమీ చేయలేని గ్రహించి చేసిన దానికి కృతజ్ఞత కలిగి నా దగ్గరకు వచ్చాడు కదా, ఇప్పుడు నేను అతను లేవనెత్తుతా అని ఆకాశం నుండి చెయ్యి భూమి మీదకి చాపబడింది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, మట్టిలో ఉన్నా, అక్కడ రాయబడింది పెంట కుప్పలలో ఉన్నా, ఈయన స్థితిలో ఉన్నా, గాఢాంధకారంలో ఉన్నా, విసిగిపోయి అలసిపోయినట్టే ఉన్నా, ఇక నాకు ఆశ లేదు అంటూ నిరాశలో ఉన్నా, దేవుని చెయ్యి నీ కొరకు దిగిరాబోతుంది. వచ్చి లేపుతాడు. నువ్వు చూస్తుంటే నీ కనులకు ఆశ్చర్యం కలిగేట్టుగా నెమ్మదిగా తీసుకుని వెళ్ళి ప్రధానులతోనూ ఉన్నత అధికారులతోనూ ప్రజల ప్రధానులతో కూడా నిన్ను కూర్చుండబెట్టబోతున్నాడు. ఇది దేవుడు అక్కడే చేయగలిగినవాడు. ఈ కృప మీకు కలుగునగాక. నా దేవుడు ఎంత సమర్థుడు, ఎంత సరిపోయినవాడు. నీకు నీవే అన్నీ సృష్టించుకున్నట్టుగా ఊహించుకుంటున్నావు. కానీ నువ్వు సృష్టించిన వాడిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎదుటి కృతజ్ఞత నిలబడితే ఈ కార్యాలన్నీ నీకు జరుగుతాయిగా. ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ పరిస్థితుల్లో మొదట కృతజ్ఞతతో నింపబడండి. రెండవది, నీ వల్ల ఏమీ కాదు, నేను సృష్టించిన వాడు ఒకడున్నాడని గమనించండి. ఆయన వైపు తిరిగి ప్రార్థన మొదలు పెట్టండి. ఇంటా బయట అన్ని విషయాల్లో ఒక మార్పును నీవు చూడబోతున్నావు. సేవకుడిగా చెబుతున్నాను, ఆయన హస్తం నీ కొరకు దిగి రాబోతుంది. పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కుటుంబీకులను జ్ఞాపకం చేసుకోనండి.
నలిగిపోతున్నా, మిగిలిపోతున్నా, ఒంటరిగా పైన సాగిస్తున్నా, వాళ్ళ జీవితంలోకి మార్పు రాదేమో, మంచి రోజులు చూడమేమో అనుకుంటున్నా, ఈరోజు ఒక అద్భుతం జరిగించి మీరు మహిమ పొంది కుటుంబానికి క్షేమం, బిడ్డలకు భవిష్యత్తు, వివాహాలు, ఉద్యోగాలు, ఆరోగ్యం కలగాలి, రక్షణ కలగాలి, కుటుంబాల్లో సమాధానం ఏలాలి, నీ పరిపాలన ఇంట్లో ఉండాలి, రక్షింపబడి దేవుని సొత్తై పరిశుద్ధతలో పాలు పొందుతూ వర్ధిల్లగలగా, చేతి పనైనా కూలిపైన కష్టార్జితం దీవెనకరంగా మార్చండి. యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.